అనేక లైంగిక దాడులు, మానసికమైనటువంటి దళితులమైనటువంటి దాడులు, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజాపాలన చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఎలాంటి పరిస్థితులు ఉంది, పోలీస్ వ్యవస్థ ఏమైపోతుంది, పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేసి చంపేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి భయంకర పరిస్థితి. గతంలో రాచకొండ పరిధిలోనే మరియమ్మ అనే మహిళను అత్యంత దారుణంగా లాకప్ డెత్. అదే తరాలు చూసుకున్నట్లయితే సైబరాబాద్ పరిధిలోని సిఐ ఒక దళిత మహిళపై అత్యంత దారుణంగా జైభీం సినిమా తరహాలో దొంగతనం చెయ్యలేనటువంటి నేపథ్యంలో దొంగతనం ఒప్పుకోమని చిత్రహింసలు గురి చేసి 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి నేపథ్యం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ దళిత బహుజన అటువంటి ఓట్ల ద్వారా గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత భయంకరంగా అంటే అంత భయంకరమైనటువంటి ప్రయోగం చేసింది. అది ఒక రెడ్డి మహిళమైనా కానీ, ఒక వెలమ మహిళమైనా కానీ, ఒక బ్రాహ్మణ్ మహిళమైనా కానీ 3rd డిగ్రీ ఉపయోగించి కొట్టేటువంటి నేపథ్యం, చిత్రహింసలు పెట్టి కొట్టేటువంటి పరిస్థితి. ఇది ఎందుకోసం వచ్చింది? ఎక్కడ ఉంది మన చైతన్యం? మహిళ ఏం తప్పు చేసింది? ఒక మహిళ మీద 3rd డిగ్రీ ఉపయోగించి కొట్టాల్సిన అవసరం ఏముంది అంటే, మనం ఓటేసి గెలిపించుకొని మన హక్కులను కాలరాసేటువంటి ప్రభుత్వాలను భుజస్కంధాలపై మోసినప్పుడు మహిళలు పురుషులు అనే తేడా లేకుండా భయంకరంగా దాడి చేసేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇక్కడ జైభీం సినిమా తరహాలో దళిత మహిళపై కర్కశత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సిఐతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళందరూ కూడా దాడులు వేసి ఇక్కడ నడవలేని పరిస్థితిలో ఉంది. ఇక్కడ జైభీం సినిమా తరహాలో ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. మరి ఎక్కడ పోయింది మన దళిత సమాజం? ఎక్కడ పోయింది మన బహుజన సమాజం? ఎక్కడ పోయింది మహిళా కమిషన్? ఎక్కడ పోయింది నిజంగా మంత్రులు? ఒక దళిత మహిళ మీద దారుణానికి ఒడిగట్టినటువంటి నేపథ్యంలో సస్పెండ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే సరిపోతుందా? ఇలాంటి బాధాకరమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వ నెగ్లెన్స్, ప్రభుత్వ నిర్లక్ష్యం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఎంత దారుణమో. ఈయననే కొట్టింది దారుణానికి ఒడిగట్టిన నేపథ్యంలో ఆమె నడవలేని పరిస్థితిలో ఆమెను కొట్టి చిత్రహింసలు గురి చేసినటువంటి నేపథ్యం ఎక్కడ అంటే మన తెలంగాణలో జరిగినటువంటి సంఘటన ఇదే. బీహారో, కర్ణాటకో, మహారాష్ట్రమో, ఒరిస్సానో, ఛత్తీస్గఢో జరిగినటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుల జీవితాలు బాగుపడుతుంటే దళితుల జీవితాలకు ఇలాంటి పోలీస్ అధికారుల వల్ల ఇంత దారుణాన్ని కొట్టుగట్టి. గతంలో ఒక ఎస్ఐ చదువుకొని ఎస్ఐ ఉద్యోగం సాధించుకొని కడుపెరుగని పేదరికం నుంచి వస్తే ఆ ఎస్ఐ మీద సిఐ వేధింపులకు ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దళితులు ఎస్ఐలైనా, సిఐలైనా, ఏసీపీలైనా, డీసీపీలైనా, ఐపీఎస్లైనా వివక్షత కొనసాగుతూనే ఉంది. గత ప్రభుత్వాలు ఏ విధంగా కొనసాగిందో ఈ ప్రభుత్వం కూడా అదే తరహాలో దళితుల మీద చాప కింద నీరులాగా వాళ్ళకి అవమానాలు గురి చేస్తుంది, వాళ్ళ మీద మానసిక అటువంటి వేదన గురి చేసేటువంటి నేపథ్యం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి దారుణాలకు పసిగడుతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ దళిత భోజన బతుకులు మారుతాయని చెప్పినటువంటి నేపథ్యం ఉందో వాళ్ళ మీద దాడులు ఊసిగొల్పే నేపథ్యం ఉంది. ఇలాంటి సిఐ వల్ల ఇలాంటి దళిత మహిళ మీద 3rd డిగ్రీ ఉపయోగించినటువంటి నేపథ్యం ఉంది. ఎంత దారుణం అంటే దారుణం. షాద్నగర్లో 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులు దెబ్బలు తట్టుకోలేక దహమని అడిగితే నిల్లు తాపి మరీ టార్చర్. దొంగతనం చేసినందునే అనుమానంతో అదుపులోకి ఆలస్యంగా వెలుగు చూసినటువంటి వైనం. విచారణకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశం. వాస్తవాలు తేలితే చర్యలు తీసుకుంటాం. శంషాబాద్ డీసీపీ రాజేష్. బాధితురాలని ఆసుపత్రిలో పరమించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ బృందం. ఏం చేస్తున్నారు? ఎస్సీ కమిషన్ బృందం పరమించల్లో చర్యలు తీసుకున్నారు, సస్పెండ్ చేసేళ్ళు. డీసీపీతో మాట్లాడితే చర్యలు తీసుకున్నారు, సస్పెండ్ చేసేళ్ళు. సస్పెండ్ చేసి కొట్టి దారుణాన్ని కొడిగట్టి ఎస్సీ కమిషన్ పోతునో, లేకపోతే మంత్రులు పోతునో, లేకపోతే ఎమ్మెల్యేలు పోతునో, లేకపోతే సానుభూతి కోసమో, లేకపోతే ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమో ఇవాళ ఒక జీవితాలను ఆగం చేసినటువంటి పోలీస్ అధికారులను ఎందుకు వాళ్ళ మీద
ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఓన్లీ సస్పెండ్కే పరిమితం చేస్తున్నారు. జీవితంలో మళ్ళీ వాళ్ళు పోలీస్ డ్రెస్ వేసుకోవడం అర్హత లేనటువంటి ప్రయత్నం చేయాలి. ఇలా ఎవరైతే ఒక సీఐ మీద ప్రయోగం చేసి ఒక సీఐ నిజంగా వేధింపులకు ఒక ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు, ఒక సిఐ డిఐ అనేటువంటి వ్యక్తి నిజంగా దొంగతనం ఒప్పుకోమని చిత్రహింసలకు గురి చేస్తే థర్డ్ గ్రూప్ అయితే ఆమె చావు బతుకు బయటపడ్డది. ఆమె జీవితంలో ఆ దెబ్బలు ఆమె వయసు పెరిగిన కొద్దీ ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైనటువంటి బాధను కూడా దిగమింగాల్సి వస్తుంది. ఇంత దారుణాన్ని కొడిగట్టినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా అయితే నిందలేసినామో, కేసీఆర్ ప్రభుత్వం మీద ఎంత చవాకులు అవాకులు పెలిచినామో, మరి రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఎందుకు అవాకులు చెవాకులు పెలిచలేకపోతున్నారు? ఇంత దారుణమైన సంఘటన జరిగిన తర్వాత, ఈ దారుణమైన సంఘటన ప్రపంచానికి దేశానికి తెలిసిన తర్వాత ఎందుకు మరి ఎవరు కూడా స్పందించలేకపోతున్నారు? అదే రేవంత్ రెడ్డి సర్కార్ ఏ దళిత భోజన ఓట్లు అని చెప్పిందో, ఇవాళ దళితుల మీద మహిళల మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించేటువంటి పరిస్థితి ఉందంటే ఎటు వేసుకున్నాం మనం. అదే ప్రియాంక రెడ్డిని అదే షాద్నగర్ శంషాబాద్లో రేపు గురి చేసిన సంఘటన చేస్తే ఎన్కౌంటర్ చేసేదాకా దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తరుకులు వేసి క్యాండిల్స్ పెట్టుకొని అనేక రకాలుగా ఇబ్బందులు గురేసేలు. అది కూడా ఒక బోగస్ ఎన్కౌంటర్ లాగా చేసి ఆ జీవితాలను నాశనం చేసి ఆ కుటుంబాలను. ఈరోజు రియల్గా జరిగినటువంటి నేపథ్యము ఒక మహిళ మీద అత్యంత దారుణానికి పసిగట్టి జైభీమ్ సినిమా తరహాలో నేర ఒప్పుకోమని చిత్రాంశాలు గురి చేసిన నేపథ్యం ఉంది. జైభీమ్ సినిమాలో సేమ్ జైభీమ్ సినిమాలో ఇదే ఉంటుంది. జైభీమ్ సినిమాలో ఏ విధంగా అవుతుందో ఈ జైభీమ్ సినిమాలో ఉన్నటువంటి నేపథ్యమే సేమ్ ఇదే దొంగతనం కేసులో పెట్టించి చిత్రాంశాలకు గురి చేసి వానికి పలుకుబడి ఉపయోగించుకొని అనేక రకాలకు ఇబ్బందులు పెట్టేటువంటి నేపథ్యమే ఇవాళ షాద్నగర్లో జరిగినటువంటి సంఘటన ఒక దళిత మహిళ పైన నిజంగా బాధాకరం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో అవమానిషం చోటు చేసుకుంది. జైభీమ్ సినిమా తరహాలో దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంగారం దొంగతనం చేసిందనే అనుమానంతో ఓ దళిత మహిళను అదుపులో తీసుకున్న పోలీసులు నిర్దక్షిణంగా చిత్రహింసలకు గురి చేశారు. నిజం ఒప్పుకోవాలని తన కన్న కొడుకు ముందే తల్లి కొడుకును దారుణంగా కొట్టారు. ఆ దెబ్బలకు సోది తప్పిపోయి పడిపోగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఫిర్యాదుదారుని బాధితురాలు తలకు కాళ్లకు జండుమం రాయించారు. ఫిర్యాదుదారుని కారులోని బాధితులను అర్ధరాత్రి ఇంటికి హోటాహోటిన తరలించారు. ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థత ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే షాద్నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన నాగేందర్ తన ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని గత నెల 24వ తేదీన షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో దొంగతన ఆరోపణలపై డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి మరో 4 పోలీస్ సిబ్బంది సునీత భీమయ్య దంపతులను మొదట అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు సునీతతో పాటు 13 ఏళ్ల కుమారుడు జగదీష్ని పోలీస్ స్టేషన్లను ఉంచుకున్నారు. తల్లి కొడుకును పోలీసులు తమదైన శైలిలో ఇంటర్గేషన్ చేశారు. డిఐ రామరెడ్డి సునీతను చిత్రహింసలకు గురి చేశారు. పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన రాత్రి తనను బట్టలు ఇప్పించి బూటు కాళ్ళతో తన్ని మరి కన్న కొడుకు ముందే చితకబాదినట్టు బాధితులకు తెలిపింది. దొంగతనం ఒప్పుకోకపోవడంతో ఆమె కొడుకు జగదీష్ కూడా అరికాళ్లపై రబ్బర్ స్పేర్ బెల్ట్తో కొట్టారు. దెబ్బలకు తలలేక సునీత సృతప్పి పడిపోగా ఆమెను ఇంటికి పంపించారు. అది కూడా ఆమెపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే పంపించిన గమనార్హం. నాగేందర్ ఇంట్లో బంగారం పోయిందని ఆరోపణ ఎదుర్కొంటున్న బాధితురాలు సునీత ఇంటి బంగారం దొరికిందని దొంగతనం చేసింది సునీతేనని భావించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కానీ కేవలం ఆరోపణల నేపథ్యంలో మహిళపై పోలీసులు అరాచకం సృష్టించారు. అయితే మొత్తం 26 తులాల బంగారం 2 లక్షల నగదు పోయిందని బాధితులు పోలీసులు ఫిర్యాదు చేయగా అందులో తులం బంగారమే రూపాయి 4,000 రికవరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా మహిళపై పోలీసులు దాడి ఘటనపై విచారణ కావించినట్టు శంషాబాద్ డీసీపీ రాయ్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పారు. వాస్తవాలు తెలితే మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపిన నేపథ్యం ఉంది. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఎంత దారుణం అంటే థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఎవడైతే బాధితుడున్నాడో, ఎవడైతే నిజంగా కేసు చేసిండో, ఎవరైతే కేసు పెట్టిండో మళ్ళీ వాని కారులోనే పంపించిన నేపథ్యం ఉంది. ఎంత దారుణాన్ని కొడిగట్టలేదు. కన్న కొడుకు మైనర్ బాబును కూడా ఆ పిల్లోడి మీద కూడా థర్డ్ డిగ్రీ ఉపయోగించేటువంటి నేపథ్యం చేసిందో ఆ పిల్లోడి మీద కూడా దాడిలో గురి చేసే నేపథ్యంలో మనం కొడుతుంటే తల్లి స్పృహ తప్పి పడిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఎంత దారుణం ఉంది. ఎక్కడ ఉన్నాం మనం, ఎంత బాధాకరం చూడండి. ఈ వార్తలు రాస్తున్నప్పుడు చాలా బాధపడ్డాం. బాధను పరిమించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎంత దారుణం అనుకున్న చూడు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి
షాదినగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు సునీత రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం ఆదివారం పరమించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ఆమెను పరమించి ఘటనకు గల కారణాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత మహిళపై తాడిగిరి ఉపయోగించడం, సిగ్గుచేయడానికి మహిళని చూడకుండా విచక్షణరహితంగా వ్యవహరించడం ఏమైనా చేయాలని అన్నారు. మహిళకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామని తెలిపారు. ఎంత తీసుకున్నా ఏముంది, ఆమె జరిగే నష్టం జరిగింది, ఆమెకి ఏది కోల్పోవాలో ఆమె కోల్పోయింది, అందరూ తెలిసిపోయింది. ఇంత బాధాకరమైనటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి జేబీ సినిమా తరాలో దళిత మహిళపై కక్షాశక్తం